తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రచార బాధ్యతలను తమకు అప్పగించడం గర్వకారణమని తెలంగాణ సాంస్కృతిక సారథి నాయకులు కళాంజలి రాజేష్ అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తూ ప్రజా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద జిల్లా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి పథకాలపై తమ ఆటాపాట్లతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 19 నుండి వచ్చే నెల 7 వరకు గ్రామ గ్రామాన తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తామన్నారు. గడిచిన సంవత్సర కాలంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తూ ప్రజా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమగ్ర కుటుంబ సర్వేలో అందరూ పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ కార్డు పొందాలని సూచించారు. రానున్న కాలంలోనే ఈ డిజిటల్ కార్డు ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు యాదగిరి, భాస్కర్, త్రిశేఖర్, నరసింహులు, కన్నా, మంజుల, రాజమణి పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాలు ఇందిరమ్మ రాజ్యంలో రందిరేని రోజులు వచ్చాయని పల్లె పల్లెన ప్రచారం చేయడానికి సిద్దిపేట జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి ద్వారా కళాయాత్ర మొదలైంది. ఇది 19 తారీఖు నుంచి వచ్చే నెల 7 తారీఖు వరకు ఉన్నది. మేమంతా కూడా పల్లె పల్లె తిరిగి గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలకు తెలియనటువంటి విషయాలు, ప్రభుత్వం ఏమేమి ఇస్తుందనేటి తెలియనటువంటి విషయాలు తెలియజెప్తూ 6 గ్యారంటీలు అమలు పట్ల మీరు ఎట్లా ఉండాలని కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబం సర్వే జరిగేటువంటి విషయాలు ఏ విధంగా చెప్పుకోవాలని, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలనో మేమంతా పల్లె పల్లె తిరుగుతూ గల్లీ గల్లీ తిరుగుతూ ప్రతి పల్లెలో కూడా వివరించడం జరుగుతుంది. తెలియని వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మేము ముందుకు పోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా కళాకారుల పైన పెద్ద బాధ్యత పెట్టి తెలంగాణ సాంస్కృతిక సారథి రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరి చేత ఈరోజు ప్రచారం చేయించినటువంటి భాగ్యాన్ని మాకు దక్కించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అధికారులకు మేము సర్వదా రుణపడి ఉంటామని తెలియ